ప్రేమ తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన మరొకసారి మీ సందులో చేరి మీ నామములో మీ మాటలో ఉన్న ఆత్మీయ సత్యాలను ధ్యానించుటకు పఠించుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. జరగవలసిన ప్రతి కార్యమంతట్లో తోడుగుణము, వర్తమానంలోకి మేము వెళ్ళవచ్చిన మీ సన్నిధి, మీ మహిమ, మీ ప్రభావము ఇక్కడ ఉంచమో అయ్యజ్ఞాని మిశ్రో చాటును మరుపరిచి వర్తమానంలో ఉన్న ఆత్మీయ సత్యాలను కూడా మీ సంగతులను మాకు బయలుపరచమని ఈ ఉదయకాలము మా మధ్యలోకి ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొనలు వచ్చినాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఈ వర్తమానాన్ని ఆసక్తితో వాళ్ళకి ఇచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనము ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ అన్న వాళ్ళు తీసి చూడండి, లేని వారు జాగ్రత్తగా ఆలకించు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. గమనించండి, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్న మాట ఏమిటంటే, మీరు ప్రభువునందు ఆనందించండి. మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయండి. మీ సహనము, మీ ప్రవర్తన ప్రభువుని ఎలాగైతే ఈ భూమి మీద ఎంత సహించారో అటువంటి సహనాన్ని కలిగి ఉండండి. ఆ సహనాన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు కనపరచండి అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ తెలియజేశారు. అయితే మీరు దేని గురించి మీరు చింతించకండి, ప్రతి విషయంలోనూ ప్రార్థనలో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. సాధారణంగా ఈ లోకంలో జీవిస్తున్న మనము అధికారులకు
ఒక ఉత్తరం ద్వారా, ఒక లేఖ ద్వారా మనకు కావలసిన అక్కరలు ఒక లేఖ రూపంలో అధికారులైన వారికి విన్నవిస్తూ మనం ఇస్తాం. కానీ అది అక్కడే ఉండిపోతుంది. అనండి. అధికారులకు మనకు కావలసిన అక్కరలు ఒక లేఖ రూపంలో మనం వారి చేతికి మనం అందించినప్పుడు అది అక్కడే ఉంటది. కానీ ఈ లోకంలో ఉన్న అధికారులను నియమించిన సర్వాధికారి అయిన దేవుని దగ్గర మనము విన్నవించుకున్నప్పుడు అది పెండింగ్ లో ఉండదు. మనము ప్రభువాన్ని పిలిస్తే ఆయన వచ్చి మన ప్రక్కనే నిలబడి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కొక్కరి హృదయాలను తెలిసిన దేవుడు. ఆయన ప్రతి మానవుని హృదయాంతరేంద్రియములలో ఎరిగి ఉన్న దేవుడు, తెలిసిన దేవుడు. కనుకనే మన జీవితంలో మనకి ఏది కావాలో అది ఆయన చిత్తములో, ఆయన ఎప్పుడు ఏ సమయానికి మన ఏది కావాలో అది మనకు ఆయన అనుగ్రహించగల సమర్థుడు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, మీరు దేన్ని గూర్చి చింతపడకుడి. ఈ మాట సహజంగా ఈ లోకంలో ఎవరైనా వింటే అది ఎట్లా కుదురుతుంది? చింత లేకుండా నిశ్చింత కూర్చోమంటారా అని అడుగుతారు. చింత ఉండదు. ఈ లోకంలో చింత తాత్కాలికమే. కానీ అదే లోకంలో క్రీస్తు రక్తము చేత కడగబడిన వారి చింత వారు దేవుని మీద వేసి నిశ్చింతగా ఉంటారు. కారణం వారికి ఒక నిరీక్షణ ఉన్నది. ఇప్పుడు కాకపోతే తర్వాత నా పరిస్థితులు బాగోకపోదు అని ఒక నిరీక్షణ, ఒక ధైర్యము, ఒక విశ్వాసము అనేది ఉంటుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ మాట మీలో ఎంతమంది విశ్వసిస్తున్నారు? మన దేవుని మీద ఉంచే నిరీక్షణ అది మనలను సిగ్గుపరుస్తుందండి? సిగ్గుపరుస్తుందా? నో. మనం దేవుని మీద ఉంచే నిరీక్షణ అది మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాయంటే, దేవుని మీద ఉంచే నిరీక్షణ మన జీవితాల్లో ఉండే ప్రతి చింతైనా, బాధైనా, వేదనైనా, దిగులైనా, చిక్కుముళ్ళతో కూడిన సమస్య అయినా మనం దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము దేవుడు వాక్య రూపంలో మనకు అందించగల సమర్థుడు. ఆమేన్. ఈ రోజున ఎవరెవరు ఎటువంటి పరిస్థితులలో ఇక నా జీవితంలో ఈ సమస్యకు పరిష్కారం లేదు అని దిగులుతో, చింతతో ఆయన సన్నిధికి వచ్చిన సహోదర సహోదరి, ఈ ఉదయకాలము నీ సమస్యకు వెలుగునిచ్చే రోజు దేవుని జీవితంలో ఇచ్చారు. ఆమేన్. అది ఎలా అడుగుతారు? దేవుని వాక్యం రూపంలో నీ సమస్యకు పరిష్కారము మనుషుల దగ్గర కానీ, అధికారుల దగ్గర కానీ ఉండదు. కానీ సర్వాధికారి దేవుని పాదాలు పట్టుకొని నీ హృదయంలో ఉన్న భారమంతా, చింతంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, భారముతో నువ్వు ఇక్కడ దేవుని మందిరంలో అడుగు పెట్టావు, తిరిగి వెళ్ళేటప్పుడు
నూరంతల సంతోషంతో, ధైర్యంతో, నిరీక్షణతో తిరిగిన గృహానికి చేరుకుంటాం. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మీద? దేవుని మీద. అయ్యా, నా జీవితం ఇది నా చింత, ఇది నా బాధ, ఇది నా హృదయ వేదన, ఇది నా దిగులు, ఇది నా సమస్య. ఎవరి దగ్గర వెళ్ళినా ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదయ్యా, నీ దగ్గర వచ్చాను, ఈ సమస్యకు పరిష్కారము నాకు ఇవ్వగల సమర్థుడు అని విశ్వసిస్తున్నా. యేసు ప్రభువారు శరీరధారి అన్న దినాల్లో ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి చాంద్ర రోగంతో పట్టి పీడించబడి బాధింపబడుతున్నాడు. అయ్యా, నా కుమారుడు ఈ చాంద్ర రోగం వ్యాధితో బాధపడుతున్నాడయ్యా, దయచేసి నా కుమారుడు పరిస్థితి ఒక్కసారి చూడయాలంటే ప్రభువారు అన్నారు, విశ్వాసము లేని మూర్ఖపు తరము వారులారా అన్నారు. ప్రభువారు ఏదైనా చెప్పినా అని ఆయన ఆత్మ సంబంధం, ఆత్మీయ కోణంలో ఆయన చెబుతూ వచ్చారు. పరలోక రాజ్యము సంబంధించిన విషయాలను చెప్తూ వచ్చారు. అందుకనే కదా ప్రభు సమీపంగా ఉన్నారు. ఆయన సమీపంగా ఉన్నారు. ఆయన సమీపించరాని తేజస్సులో కోటి సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ఆ మహాగరుడు, మహోన్నతులైన దేవుని సన్నిధిలో ఈ రోజున మనం ఆరాధిస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు మనం. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని? మనం ధన్యులమే కదా. మనము ధన్యులము, క్రీస్తునందు మనము ధన్య జీవులము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ధన్య జీవులమైన మనం సంతోషంగా ఉండవలసినందు బదులు పరిస్థితిని చూసి మనం కృంగిపోతున్నామంటే మనలో పేతురు వంటి అల్ప విశ్వాసి, పేతురు అదే కదా, బోధకుడా నేను నీలాగా సముద్రం మీద నడిచేదా అంటే సరదా నడు అన్నాడు. ఆ పడవ మీద నుండి నీళ్ళ మీద నడుస్తా ఉన్నాడు, బాగా ఉంది, చక్కగా నడిచాడు. ఈ గాలి వైపు చూశాడు, అంతే మునిగిపోయాడు. ఈ గాలి శోధనకు సాదృశ్యం. మన జీవితంలో మన దేవుని వైపు చూసినంతసేపు దేవుని కాపుదల, దేవుని సంరక్షణ మన చుట్టూ ఉంటది అన్న ధైర్యంతో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. అందుకని ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, అవమానపరచదు, ఏళన చేయదు. ఆయన నామంలో ఎంతటి పాపికైనా పాప క్షమాపణ ఉంటుంది. ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఈ లోకంతో మనకు పనిలేదు. కానీ ఈ లోకంలో నశించిపోతున్న వారిని
అగ్నిలో నుండి లాగినట్లు కొంతమందినైనా దేవుని కొరకు రక్షించాలి, స్వార్థం ప్రకటించాలి అన్న ఉద్దేశంతోనే ఈనాటి సేవకులు, దైవజనులైన వారు ఎన్నో స్థలాల్లో స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. గత రాత్రి మనం చదివాం కదా, ప్రపంచంలో 256 దేశములంతటా స్వార్థతో నిండిపోయి స్వార్థ అంతా ప్రకటించడం అయిపోయిన తర్వాతే అప్పుడు అంతం వస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఇంకా క్రీస్తును తెలియని వారు ఈ రోజున అనేక స్థలాలు ఉన్నాయి. వాళ్ళకి క్రీస్తు ప్రేమను ప్రకటించవలసిన అవసరత ఎంత ఉన్నది. ఎక్కడో అవసరం లేదు, మన చుట్టుప్రక్కల ఉన్న వారికి క్రీస్తు ప్రేమను మనం ప్రకటించి వారికి దేవుని ప్రేమను గురించి, మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేడను బట్టి 2 విషయాలు చెప్తే వాళ్ళ హృదయాలలో ఒక నిరీక్షణ వస్తుంది. అరే, వీళ్ళ జీవితంలో ఎన్ని మేలు చేసింది దేవుడు, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడేమో చూద్దామని అట్లా అయినా వాళ్ళ జీవితాలలో వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి నెమ్మదిగా సంతోషంగా వారి హృదయంలో ఉన్న వేదనంతటి దేవుని పాదాల దగ్గర అప్పగించి నూరంతలు సంతోషంగా తిరిగి వాళ్ళ గృహాలకు వాళ్ళు చేరుకోగలరు. అందుకనే 16వ దావీదు కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఈనాటి క్రైస్తవులని పిలువబడుతున్న వారిలో కొదువా ఉన్నది, కొదువు అని చెప్పేదానికంటే అసలు కనుమరుగైపోయిందని చెప్పుకోవాలి. ఏంటిదండి? అదొకటి. ఇంకొకటి సహనం. అయితే మీరందరూ కలిసి నన్ను అడగచ్చు, మాస్టర్ గారు మేము దేవుని నమ్ముకున్నాం, బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, బాగానే ఉంది, ఈ శ్రమలను ఎలా జయించాలి? నా వల్ల అసలు కాదు. బైబిల్ చదువుతున్నా అవతలని గుర్రం చెప్పి గుర్రం పెట్టి చదువుతా ఉంటారు. గమనించండి, దేవుని ప్రేమలో ఉన్న రుచి చూచిన వారికి మాత్రమే అర్థమవుతుంది. అందుకని ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ. దేవుడు కనపరిచే ప్రేమలో స్వార్థం ఉంటుందండి? దేవుడు కనపరిచే ప్రేమలో స్వార్థం ఉంటుందా? భయం కానీ పక్షపాతం కానీ ఉంటుందా? ఆయన ప్రేమలో భయం ఉండదు. ఆ ప్రేమే క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమే ఈ రోజున మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధించుకొని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
సహజంగా ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో దేని గురించి ప్రస్తావించబడిందో ఈ పాటి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ప్రేమ ఎలా ఉంటది? 14. ప్రేమ సహిస్తుంది, దీర్ఘశాంతంగా ఉంటుంది. ప్రేమ మత్సరపడదు, త్వరగా కోపడదు, అమర్యాద నడుచుకొనదు, తన స్వప్రయోజనమును విచారించుకొనదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించేది క్రీస్తు ప్రేమ. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమండును. అందుకని ప్రేమ శాశ్వత కాలమండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. నిజంగా అప్పట్లో భక్తులు నిజం ఎలా రాశారో కానీ ఆ మాటలో, ఆ పదాల్లో ఉన్న భావాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటూ పడితే మనం ఉన్న స్థలంలోని దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, గమనించు, ఈ ప్రేమ అనే పదం ప్రతి ఒక్కరు బాగా ఊత పదం అయిపోయింది. మనుషులైతే చెప్పనవసరం లేదు, మనుషులైతే చెప్పనవసరం లేదు. అందుకని మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమలో కూడా చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసింది. నేను ప్రేమిస్తే నువ్వు నాకేమిస్తావు అనేది మనుషుల బుద్ధి. కానీ దేవుడు మన దగ్గర నుండి ఏ లాభం ఆశించకుండా తన ప్రాణమనే మన కొరకు దండాలు పోసిన దేవుని కొరకు నీకు అంతకంటే ఇంకేం కావాలండి? అంతకంటే ఇంకేం కావాలి మనకి? అవునా? నా ప్రియమైన సహోదరులారా, గమనించి, మనుషులు ఇతరుల నుండి ఏదో ఆశపడతారు, కానీ మన దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆయన మన దగ్గర ఏది ఆశించాడు, ఆయన అడిగే దొరికేది. నీ హృదయాన్ని నాకు, నేను దాన్ని బాగు చేస్తాను. గాయపరచబడినా, గాయమైనా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, దాన్ని నేను బాగు చేస్తాను. నీ హృదయం విరిగిపోయిందా, నలిగిపోయిందా, నాకు ఇవ్వు, దాన్ని బాగు చేస్తాను. అందుకని గుండె చెదరిన వారిని బాగు చేయవాడని, గుండె చెదరిన వారిని బాగు చేయవాడని, వారి గాయములనియు కట్టుచున్న వాడని, వారి గాయములనియు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఒకసారి ఆలోచించండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును.
వెళితే ఆయన దగ్గరకు విరిగి నలిగిన మనసుతో అనేక మంది కత్తి పోటు లాంటి మాటలతో గాయపరిచిన హృదయాన్ని మన దేవుని దగ్గర తీసుకొని వెళ్తే ఆయన దాన్ని బాగు చేసి నీకు ఓదార్పునిచ్చి నీ భుజము తట్టి నేను నీకు భయపడదు అని ధైర్యం ఇచ్చి ధైర్యపరిచి ఆదరించి బలపరిచి ఏ మనుషుల ఎదుటి నువ్వు అవమానపరచబడ్డావో అదే మనుషుల ఎదుట దేవుని నీ తలను పైకెత్తగల సమర్థుడు. అందుకనే కదా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చే దేవుడు మన ప్రభు అయిన దేవుడు. మనం ఆయన పాదములు పట్టుకొని ఆయన కృపగలు వేడుకొని ఆయన మీద ఆధారపడితే మన జీవితాల్లో గొప్ప జయమును మనం పొందగా, అది మన వ్యక్తిగత జీవితంలో అయినా ఇటు మన ఆత్మీయ జీవితంలో అయినా ఎటువంటి పరిస్థితిలో అయినా ఆయన మనకు చాలిన దేవుడు కాదండి. ఏ సమయంలో మనం ప్రార్థించినా ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఏదైనా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలన్నా లేదా మనం రెజ్యూమ్ పెట్టాలన్నా ఈ పరిమితం వరకే మీరు పెట్టాలి, ఈ పరిమితం వరకే మీరు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలని ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఆయన దగ్గర నో లిమిట్స్. నువ్వు ఎప్పుడైనా లేచి ప్రార్థించి నీ ప్రార్థనలకు ప్రత్యుత్తరము ఖచ్చితంగా వస్తుంది వస్తుంది వస్తుంది. ఆమేన్. నీ ప్రార్థనలకు తగిన జవాబు ఖచ్చితంగా వస్తుంది. ఆ జవాబే నీ ఇంటి వారిలో గొప్ప మార్పులను చూడగలుగుతాం. నా ప్రియమైన సహోదరులారా గమనించి ఈ వర్తమానము వెంటనే సహోదర సహోదరి నీ హృదయం విరిగిపోయిందా? అనేక పరిస్థితులలో ఎవరికి చెప్పుకోలేని అంతరంగంలో దుఃఖపడుతున్నావా? నీ కన్నీటిని ఆయన ఆనంద నాట్యంగా మార్చి దేవుని పాదాలు పట్టిన ఆయన మీద ఆధారపడు. ఆయన దక్షిణ హస్తముతో ఆయనని ఆదరించి బలపరిచి ఏ మనుషులైతే నేను గాయపరిచారో ఆ మనుషుల కనుల ఎదుటని దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను బండ మీద నిలిపి నిన్ను స్థిరపరిచి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత దీవించబడిన వారు, దేవుని చేత దేవుని ప్రేమించేవారు వీరు ఈ స్థాయిలో ఉంటారని నీ ద్వారా అనేక మందికి ఒక మాదిరిని దేవుడు చూపించాలని ఆయన ఆశపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరులను గమనించండి. ఈ ఉదయకాలము మీరు ఎంతమంది ఇటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదండి. ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకున్నప్పుడే మన ప్రాణములకు విశ్రాంతి, మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కనుక సర్వాధికారి అయిన దేవుని మీద మనం ఆధారపడదాం. మన జీవితంలో అది సంతోషమైన, దుఃఖమైన, వేదనైనా, ఏ సమయంలో అయినా, ఏ స్థితిలో ఉన్నా మనం ఆయన పిలిచినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మన హృదయంలో ఉన్న చింత సంతోషంగా మార్చబడుతుంది, దుఃఖము ఆనందనాట్యంగా మార్చబడుతుంది. ఏ నిరీక్షణ లేని దిగులుతో, చింతతో, వేదనతో ఉన్న మన జీవితాలు నిరీక్షణలోకి ఆయన మనల్ని నడిపించి ఆయన తన ఊహించిన అద్భుత కార్యములను ఆయన మన జీవితంలో చేయగల సమర్థుడు. కనుక ఆయన మీద ఆధారపడదాం, ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన మీద అనుకుందాం. ఆయన ఇచ్చే జయను మనం పొందుకుందాం. అటు గొప్ప జయము ఈ ఉదయకాలం, ఈ వర్తమానము
ఆలకించిన ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు తన జయమును అనుగ్రహించుగాక. దయచేసి స్థలం ఉంచండి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. దయచేసి ప్రేరేపించబడిన వరకు ప్రార్థించండి.